సో యేసయ్య జీవిత చరిత్ర పార్ట్ 6. సో యేసయ్య జననము, తర్వాత బాల్యము, దాని తర్వాత బాప్తిజము, దాని తర్వాత సేవ, అపవాదిని శోధించడము, యేసయ్య ప్రార్థన జీవితము, అలాగే యేసయ్య ఏం అద్భుతాలు చేశాడు, యేసయ్య పరిచర్య ఎలా చేశాడు, చేస్తున్నప్పుడు ఎంతమందిని హీల్ చేశాడు, ఎలా హీల్ చేశాడు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాము యేసయ్య జీవిత చరిత్ర. సో ఇంకా కొన్ని అద్భుతాలు ఆయన చేసిన హీలింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకుందాం. సో యేసయ్య జీవిత చరిత్రలో చాలా చిన్న జీవితం అనేది 33.5 సంవత్సరాలు మాత్రమే భూలోకంలో నివసించడం జరిగింది. కానీ ఆయన అందరికీ మార్గదర్శనాన్ని చూపించాడు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన అందరినీ కూడా నశించిపోతున్న ఆత్మలను కాపాడుకున్నాడు. ఈ నెలల రక్షణ, మనందరికీ రక్షణ వచ్చిన నెల, మనందరికి కూడా సాల్వేషన్ వచ్చిన నెల, ఒక లోకరక్షకుడు మన కోసం పుట్టిన నెల. ఆయన భూలోకంలో ఉన్న సమస్త ప్రాణుల కోసం, సమస్త మానవుల కోసం మరణించాడు. ఒక నాట్ ఓన్లీ వన్ రిలీజియన్, నాట్ ఓన్లీ వన్ క్యాస్ట్, నాట్ ఓన్లీ వన్ కంట్రీ పీపుల్. సో ఒకరి గురించి మాత్రం కాదు, భూలోకంలో ఉన్న ప్రతి మానవుడి గురించి ఆయన మరణించాడు. కాబట్టి మనందరి ప్రేయర్లో ప్రతి ఒక్క మానవుడి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ప్రార్థించాలి. ఎందుకంటే కొంతమందికి తెలియదు యేసుప్రభు వారు ఉన్నారని తెలియదు. సో కొంతమంది తెలిసి కూడా గుడ్డితనం వల్ల, అంధకార శక్తుల వల్ల వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మనందరమైతే ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన పుట్టింది, పరలోకం నుంచి వచ్చింది, అంత త్యాగం చేసింది ప్రతి ఒక్క మానవుడి గురించి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుడి చిత్తము కాదు. సో మన ప్రార్థనలో కూడా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవద్దని ప్రార్థించడం దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాము. సో మనకంటే దేవుడు తెలుసు, మనం రక్షించబడ్డాము. తెలియని వాళ్ళకు, సో కొంతమంది తెలుసుకోలేని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కూడా రక్షించబడాలి. సో మనకు తెలిసినంత వరకు మనము యేసయ్యను చాలామందికి పరిచయం చేయాలి. సో ఆయన జననం ఏంటిది, ఆయన ఎందుకు వచ్చాడు భూలోకానికి, ఇవన్నీ కూడా పరిచయం చేయాలి. సో యేసయ్య జీవిత చరిత్రలో ఇంకా కొన్ని అద్భుతాలు చేశాడు. ఆయన ఏమేమి అద్భుతాలు చేశాడో అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన, దయ్యముల వలన వెళ్ళగొట్టి రోగునెల్లను స్వస్థతపరచాడు. సో యేసయ్య పరిచర్యలో ఆయన అద్భుతాలు చాలా చేశాడు, హీలింగ్స్ చాలా చేశాడు, డెలివరెన్స్ ప్రేయర్, దయాలను చాలా వెళ్ళగొట్టాడు. సో ఆయనకు అధికారం ఉంది. ఆయన మాట వలన, నోటి మాట వలన ఆయన దయ్యాలను వెళ్ళగొట్టేవాడు. సో ఆయన నోరు మాటతోటే వాటిని విడుదల కలిగించేవాడు. దయ్యాలు పట్టిన వాళ్ళని విడుదల కలిగించాడు, రోగులను స్వస్థతపరిచాడు. ఆయన పైచెంగు వస్త్రాన్ని ముట్టుకొని కూడా అనేక మంది రోగులు స్వస్థతపడ్డారు. ఆయన చెయ్యి వేస్తే కూడా అనేక మంది రోగులు స్వస్థత, ఆయన నోటి మాట సెలవీయగా అనేక మంది స్వస్థత పడ్డారు. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యోషే ద్వారా చెప్పబడిన నెరవేరెను. సో ఆయన మన బలహీనతలను వహించాడట, మన రోగాలను భరించాడట. ఆ శిలువ మరణంలో ఆయన చేసింది ఇదే. ఆయన కొన్ని గంటలు వేలాడుతాడు ఆ శిలువలో. ఆ వేలాడిన సమయంలో మన బలహీనతలన్నీ తీసేసుకున్నాడట. సో మన రోగాలన్నింటిని కూడా భరించాడట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తలనొప్పి వస్తే ఎలాగైతే నొప్పి వస్తుందో, సో ఆయన అవన్నిటిని భరించాడు. ఆ శిల్వలో ఆయన ప్రతి ఒక్క రోగాన్ని భరించాడు, ప్రతి ఒక్క నొప్పిని భరించాడు అని యోషే ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేర్చాను. సో యేసుప్రభు వారు చేసిన సేవలో అద్భుతాలు చాలా చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు బాగా చేశాడు. అలాగే తను స్వస్థతలు ఎక్కువగా చేశాడు, విడుదలలు కూడా చాలా చేశాడు, అండ్ ప్రవచనాలు కూడా చెప్పాడు, అండ్ పరలోక మర్మాలు కూడా వాక్యం రూపంలో బాగా చెప్పాడు. సో అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క స్వస్థత తర్వాత యేసయ్య చెప్పిన బోధనలుగా కంప్లీట్గా విందాం మనం. ఆయన ఏం బోధనలు చెప్పాడు మొదటి నుంచి చివరి వరకు, ఈ లోకానికి ఏం టీచ్ చేసి వెళ్ళాడు, ఏ మార్గదర్శకత్వం చూసి వెళ్ళాడు, ఏ మాదిరిని వదిలేసి వెళ్ళాడు మనందరి కోసము. సో ఏ మాటలు మనకందరి కోసం దాచిపెట్టాడు, అవన్నీ కూడా నేర్చుకుందాం. ఈ నెలంతా కూడా ఆయన చేసిన బోధనలు కూడా నేర్చుకుందాం. సో ప్రస్తుతం అయితే స్వస్థతల గురించి నేర్చుకుంటున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలీలే మధ్యగా వెళ్ళుచుండెను. సో లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు. సో ఆయన చేసిన పరిచర్య కొద్ది కాలమే, ఒక 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ కొద్ది కాలం అంతా కూడా తిరిగాడు. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి. ఆయన ఒక్కరోజు కూడా ఖాళీగా లేదు. ప్రతిరోజు కూడా పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఆయన ఊర్లు తిరిగేవాడు, గ్రామాలు తిరిగేవాడు, పట్టణాలు తిరిగేవాడు.
నడుచుకుంటూ వెళ్ళేవాడు. సో అప్పుడంటే మనకి ఇప్పుడంటే కార్లు అన్నీ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, కానీ అప్పుడంతా కాలినడక మీదనే. కాలినడకతో ఆయన ఊర్లో తిరిగేవాడు, పట్టణాలు తిరిగేవాడు, అందరినీ దర్శించేవాడు. ఎక్కడెక్కడ రోగులు ఉన్నాడో తనే వెళ్ళేవాడు, నా దగ్గరికి రావాలని కాదు. ఆయన్నే యేసుప్రభు వారే ప్రతి ఒక్క ఊర్లోకి వెళ్ళి అక్కడున్న రోగులను ముట్టేవాడు, స్వస్థతపరిచేవాడు. సో అందరినీ కూడా విడుదల కలిగించేవాడు, అక్కడ వాక్యాన్ని బోధించేవాడు, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళేవాడు. సో ఆయన పరిచర్య గొప్పది. మినిస్ట్రీ లేదు కానీ పరిచర్య అయితే ఉంది ఆయనకు. అంటే ఒక సంఘ కూడికని కాకుండా, ఒక సంఘం అని కాకుండా, ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ జన సమూహం ఆయనను వెంబడించేది, ఆయనను గొప్పగా ఆదరించే వాళ్ళు ఉన్నారు ఆయన సేవలో. సో వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. సో ఆయన వెళ్తుండగా ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురు పడ్డారట. ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. చెప్పాం కదా, మనం ఒకసారి కుష్ఠరోగం అనేది వస్తే ఇక లైఫ్లో విడుదల పొందుకోరు, అది జీవితాంతం అది అనుభవించాల్సిందే. ఈ రోగానికి జబ్బు అనేది లేదు, ఈ జబ్బుకి మందు అనేది లేకుండే. సో ఇప్పుడంటే చాలా మెడిసిన్స్ వచ్చాయి, కానీ ఆ కాలంలో అయితే దేవుడే వచ్చి స్వస్థతపరచాలి, ప్రార్థన చేస్తే దేవుడు ముట్టి స్వస్థతపరిస్తే తప్పించి ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండేది కాదు. సో ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులను కనపరచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధిలేరి. సో ఆయన ఒక నోటి మాటతోని అనేక మందిని స్వస్థతపరిచాడు. 10 మంది ఆయన దగ్గరకు వచ్చారు, అయ్యా మమ్మల్ని స్వస్థతపరచు, మమ్మల్ని కరుణించమని అడిగినప్పుడు దేవుడు కరుణించాడు. సో మనం కూడా ప్రార్థనలో అడగాలి ఇలా. సో మమ్మల్ని కరుణించు ప్రభువా, లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ us, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ us, మా మీద కరుణించు, మా మీద కృప ఉంచు నాయన అని ప్రార్థించాలి. జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థించాలి, బ్రతిమిలాడుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు రిక్వెస్ట్ చేశారు యేసు ప్రభు వారిని, మిమ్మను యాజకులను కనపరచుకోవడానికి వారితో చెప్పాను. వారు శుద్ధులైరి. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. సో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో లెక్కించలేని మేలులు చేశాడు, అవన్నీ గుర్తు చేసి దేవుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞత కలిగిన హృదయం అంటే, కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే చాలా చాలా ఇష్టం అండి. సో చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, జీవితంలో అన్ని ఇచ్చినా కూడా దేవుడి దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు. కంప్లైంట్ చేయద్దు ఎప్పుడైనా కూడా. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో, ఎన్ని సాక్ష్యాలు ఇచ్చాడో, ఎన్ని సమాధానాలు ఇచ్చాడో, అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవుని మహిమపరచు. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరు ఇక్కడ, ఆ 9 మండుగురు ఇక్కడ ఏమైంది? నేను 10 మందిని స్వస్థతపరిచాను కదా, 9 మంది ఎక్కడున్నారు? ఒక్కడివే వచ్చావు, మిగిలిన 9 మందికి కృతజ్ఞత లేదా? మిగిలిన 9 మంది వచ్చి దేవుని మహిమపరచరా అని అడుగుతున్నాడు. 10 మంది జాబ్ కావాలని అడిగితే నేను 10 మందికి ఇస్తే ఒక్కడే కృతజ్ఞతకు స్తుతులు చెల్లించాడే. 10 మంది గర్భఫలం కావాలని ప్రార్థిస్తే ఒక్కరే వచ్చారే, ఒక్కరే గర్భఫలం వచ్చిందని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారే. సో అందుకే నువ్వు జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ గివింగ్ ఎక్కువగా ఉండాలి నీ ప్రేయర్లో. థ్యాంక్ యూ జీసస్, నా కష్టం వచ్చినప్పుడు, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లాన్ని తీసేసావు, నీకే మహిమ కలుగును గాక. అనారోగ్య సమస్య నుంచి విడుదల కలిగించావు, నీకే మహిమ కలుగును గాక. నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, వీసాని ఇచ్చావు, నాకు జాబ్ని ఇచ్చావు, ప్రమోషన్స్ని ఇచ్చావు, ఇల్లునిచ్చావు, కారునిచ్చావు, నీకే మహిమ కలుగును గాక. జస్ట్ యూ నీడ్ టు సే థ్యాంక్స్. ఒక 5 నిమిషాలన్నా థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. నాకు గృహాన్ని ఇచ్చావు, ఉండడానికి, తాగడానికి మంచినీళ్ళు, తినడానికి ఆహారము, అన్నీ ఇచ్చావు నాయన. సో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి దేవుడికి. ఒక 5 మినిట్స్ అన్న థ్యాంక్స్ గివింగ్ ఉండాలి మన ప్రేయర్లో. మన ప్రేయరే థ్యాంక్స్ గివింగే ఒక ప్రేయర్ లాగా పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ లేవగానే మన పిటిషన్స్ అన్నీ చేస్తాము. సో దానికంటే ముందు మనం పిటిషన్స్ని అడిగే ముందు, మన ప్రేయర్ రిక్వెస్ట్ అడిగే ముందు, ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని సాక్ష్యాలు ఇచ్చాడో, వాటన్నిటిని గుర్తు చేసుకొని దేవుని మహిమపరిచి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఇక్కడ అదే అంటున్నాడు, ఈ అన్నిటి తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగుపడలేదా అని చెప్పి.
సో 10 మంది నా దగ్గరకు వచ్చారు, స్వస్థత పడ్డారు. 9 మంది కూడా స్వస్థత పడ్డారు. వాళ్ళు కూడా సమాధానం పొందుకున్నారు. వచ్చి సాక్ష్యం చెప్పట్లేదే, వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదే, నువ్వు ఒక్కడివే వచ్చావా అని అంటున్నాడు. సో నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం దేవుడి చిత్తము. సో తప్ప దేవుని మహిమపరచుటకు నువ్వు దేవుడి చిత్తము. సో యూ షుడ్ ప్రేజ్ గాడ్, యూ షుడ్ గ్లోరిఫై గాడ్ బై గివింగ్ యువర్ టెస్టిమోనీ, బై షేరింగ్ యువర్ టెస్టిమోనీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడి విషయంలో మాత్రం. సో నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడి మీద అంత విశ్వాసం పెరుగుతుంటుంది, దేవుడి మీద ఇష్టము ప్రేమ పెరుగుతుంది. దేవుడు అంటే భయము లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు కృతజ్ఞత చెల్లించలేరు. దేవుడు అంటే ఆ ప్రేమ లేని వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. సో ఎప్పుడైనా కూడా నువ్వు దేవుడికి ఒక 5 minutes అన్న డైలీ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. ఆ ప్రేయర్ అనేది ఒక 5 minutes థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. అయ్యా నాకు ఒకప్పుడు అనారోగ్య సమస్య వచ్చింది, దానిలో నుంచి విడుదల కలిగించావు. బాధలు వచ్చాయి, విడుదల కలిగించావు. సమస్యలు వచ్చాయి, విడుదల కలిగించావు. గృహం లేనప్పుడు గృహం ఇచ్చావు, ప్రమోషన్ ఇచ్చావు, జాబ్ ఇచ్చావు. అనేక కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో చేసావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకున్న సమస్తాన్ని బట్టి నీకే మహిమ కలుగునుగా. కానీ ఇలా నువ్వు దేవుడి దగ్గర ఒక 5 నిమిషాలను మొర పెట్టాలి. 5 నిమిషాలను నువ్వు హ్యాపీనెస్ని తెలియజేయాలి, ఆయన చేసిన కార్యాలను నువ్వు తెలియజేయాలి. అప్పుడు నువ్వు రెట్టింపు ఆశీర్వదించబడతావు. లేవు పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచునని వానితో చెప్పాను. చూసారా, ఎండ్ ఆఫ్ ది డే మన లోపల విశ్వాసం లేకుంటే ఎవరు కూడా ఏమీ చేయలేరండి. అందుకే డెవలప్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అండ్ వర్క్ ఆన్ ఇన్ దిస్ ఏరియా. ప్రార్థించుకోవాలి, అయ్యా నాలో విశ్వాసాన్ని పెంచునైనా, అల్ప విశ్వాసాన్ని తీసివేనైనా, అవిశ్వాసాన్ని తీసివేయి ప్రభువా. ఇప్పుడు యేసు ప్రభు వారు చాలామందిని స్వస్థతపరిచారు. ఆయన అన్న మాట ఒకటే, నీ తప్పులు క్షమించబడ్డాయి. అండ్ రెండోది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది. ఆయన ఎక్కడ కూడా నేను ప్రార్థించాను మీరు స్వస్థత పొందారని ఎక్కడ కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా లేదు. సో నిజమైన ప్రవక్త ఎప్పుడు కూడా నేను ప్రార్థిస్తే మీకు ఇల్లు వచ్చింది, నేను ప్రార్థిస్తే మీకు జాబ్ వచ్చింది, మేము ప్రార్థిస్తే మీకు వీసా వచ్చిందని ఎప్పుడు కూడా అనొద్దు. ఏ ప్రవక్త అయినా, ఏ దేవజనుడైనా కూడా. సో యేసు ప్రభు వారు మాత్రం అలా ఎప్పుడు కూడా అనలేదు తన నోటితోటి, నా వల్లనే. ఆయన అన్నమాట ఒకటే, నీ విశ్వాసమే వల్లనే వచ్చింది. అవునండి, మన లోపల విశ్వాసం లేకుండా ఏమీ చేయలేము. ఒక ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు నీకు పనులు అవుతాయని యేసు ప్రభు వారు చెప్పారు. సో మనం ఆవగింజంత విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎంతో కొంత మన జీవితంలో విశ్వాసం ఉంది కాబట్టే ఇవన్నీ పొందుకుంటున్నాము. సో అందుకే ఎవ్రీడే మనం విశ్వాసంలో ఎదగాలి. సో నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. సో దేవుడి జ్ఞానంలో ఎదగాలి, దేవుడి సావాసంలో ఎదగాలి. ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆయన చేసిన ప్రతి స్వస్థత వెనకాల ఆయన ఒకటే మాట అనేవాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచునని. సో మనము కూడా ఏదైనా పొందుకోవాలంటే మన లోపల విశ్వాసం అనేది పెరగాలి. సో ఇంకోటి చూద్దాం. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పడ్డారు. సో మార్కు సువార్త 1:31. సిమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. సో సిమోను వాళ్ళ అత్త జ్వరముతో పడి ఉందట. యేసుప్రభు వారు వెళ్ళి ఆమెను ముట్టాడు. ముట్టగానే ఆమె ఏమైంది? స్వస్థత పొందుకుంది. సో యేసుప్రభు వారు ఈజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హీలింగ్. సో ఆయన హీలింగ్ పవర్తో నిండుకున్నాడు. సో ఆయన టచ్ చేసినా, ఆయన ఎవరన్నా టచ్ చేసినా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా హీల్ అయ్యేవారు. సో యేసుప్రభు వారు పరిచర్య చేసినప్పుడు 100% హీలింగ్ అండి, ఇన్స్టెంట్ హీలింగ్ అండి. ఒక్క ఫెయిల్యూర్ కేసు కూడా లేదు, ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు, ఒక్క పోస్ట్ పోన్ కూడా లేదు. ఆయన ఎంతమందిని ముడితే అంతమంది స్వస్థత పడ్డారు, ఎంతమందిని ఆయనను ముడితే అంతమంది స్వస్థత పడ్డారు, ఎంతమంది ఈయన మీద చేతులు వేస్తే అంతమంది స్వస్థత పడ్డారు. సో జీరో ఫెయిల్యూర్. సో 100% సక్సెస్ రేషియో ఈ విషయంలో. ఎంత ఇన్స్టెంట్ హీల్ అయ్యేవారు, ఇన్స్టెంట్ డెలివరెన్స్ పొందుకునేవారు. సో యేసుప్రభు వారు అలా గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. సో ఆయన చెయ్యి ముట్టగానే స్వస్థత పడేవారు, ఆయనను ఎవరైనా ముట్టినా కూడా స్వస్థత పడేవారు. సాయంకాలము పొద్దుగుంకినప్పుడు మార్కు సువార్త 1:32. జనులు సకల రోగములను దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సో సాయంకాలం ఇట్స్ ఏ హీలింగ్ టైం. సో అందుకే మనం ఈవినింగ్ 6 o'clock ఒక ప్రేయర్ చేసుకోవాలండి, ఈవినింగ్ అవర్స్లో. సో సాయంకాలం ఎప్పుడైనా కూడా హీలింగ్ టైం, ఇట్స్ ఎ డెలివరెన్స్ టైం. సో సాయంకాలం పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సో జనులు సకల రోగులను, జ్వరము, దగ్గు, జలుబు, ఫీవర్, కోల్డ్, కాఫ్, అలాగే క్యాన్సర్స్, కుష్ఠవ్యాధి, అన్ని ఏమేమి రోగాలు ఉన్నాయో వాళ్ళందరినీ పట్టుకొని వచ్చారట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ హాస్పిటల్.
ఒక హాస్పిటల్కి ప్రతి రోగం వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తారో, ఇట్స్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా యేసుప్రభు వారి దగ్గరికి సకల రోగులను, దయ్యాలు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి పట్టణ అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. సో పట్టణం అంతా కూడా ఆయన ఇన్న ఇంటి వాకిటి దగ్గర వచ్చారట. అనేక మంది ఆ పట్టణంలో నివసించే వాళ్ళందరూ కూడా యేసయ్య ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడికి వచ్చేసారు. ఆయన నానా విధముల రోగముల చేత పీడింపబడిన అనేకములను స్వస్థతపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. చూసారా, నానా విధములైన రోగములను అనేకులన్నట. ఇక్కడ లెక్కలేదు, కొన్ని వేల మంది ఉండొచ్చు ఆ రోజు. ఆ ఒక్కరోజే కొన్ని వేల మంది స్వస్థత పడ్డారు. అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. ఆ ఒక్కరోజే అనేక మంది దయ్యాలను పట్టిన వాళ్ళను విడుదల పొందించాడు. అవి తను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. సో తెలుసు ఆయన ఎవరో, ఆయన ఎవరి కుమారుడో, ఆయన శక్తి ఏంటిదో, ఆయన పవర్ ఏంటిదో తెలుసు. అందుకే యేసు ప్రభు వారికి అపవాది మీద జయించే శక్తి ఉంది. అందుకే చాలామంది అపవాదికి భయపడతారు. నువ్వు అపవాది భయపడాల్సిన అవసరం లేదు. అపవాది కంటే 100 రెట్ల సర్వశక్తి గల దేవుడు మన యేసయ్య. సో ఆయనను చూస్తే అవి పారిపోతాయి. ఆయన కనపడితే చాలు అవి భయపడి షివరింగ్ అయిపోతాయి అపవిత్రాత్మలు. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ అపవిత్రాత్మ కావచ్చు, ఏ సైతాని శక్తి కావచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలబడదండి. ఆ సర్వశక్తిని మనం కలిగి ఉన్నాము. సో ఇలా యేసుప్రభు వారు పరిచర్యలో హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్ చాలా చేశాడు. వేల కొద్ది, లక్షల కొద్ది చేశాడు. అనేక మందిని స్వస్థతపరిచాడు. ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్ డెలివరెన్సీ, ఇన్స్టెంట్ ఆన్సర్ ఫర్ దేర్ ప్రేయర్స్. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశంలో అక్కడ ప్రార్థన చేయుచుండెను. సో ఆయన ప్రార్థన జీవితం మొన్న చెప్పుకోవడం జరిగింది. ఆయన నైట్ వెళ్ళి కొండెక్కి ప్రార్థించేవాడు, అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించేవాడు, పెందలక్కడనే ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన ప్రార్థించేవాడు. సో ఆయన ప్రార్థించడం నెగ్లెక్ట్ చేసేవాడు కాదు, తన శిష్యులను కూడా ప్రార్థించడం నెగ్లెక్ట్ చేపించేవాడు కాదు. తను ప్రార్థన చేసేవాడు, శిష్యులను కూడా ప్రార్థన చేపించేవాడు. సో ప్రార్థన విషయంలో యేసు ప్రభువారు ఎక్కడ కాంప్రమైజ్ కాడండి, గుర్తుపెట్టుకోండి. సో దేవుడు కాంప్రమైజ్ కాడు ప్రార్థన విషయంలో. ఆనాడు శిష్యులు కూడా బలహీనమై పడిపోయి ఉంటే మీరు బలహీనులు కావద్దు, లేచి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని చెప్పాడు. సో గాడ్ విల్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ప్రేయర్ లైఫ్. సో ప్రేయర్ లైఫ్లో గాడ్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కమ్మని చెప్పలేదు ఎక్కడ కూడా. యేసు ప్రభు వారు కూడా పొద్దంతా రోగులను స్వస్థతపరిచేవాడు, వాక్యాన్ని బోధించేవాడు, దయ్యాలను వెళ్ళగొట్టేవాడు, మళ్ళీ రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, అనేక మంది గురించి ప్రార్థన చేసేవాడు. సో రాత్రంతా కూడా అరణ్యంలో ప్రార్థించేవాడు, ఏకాంతంగా వెళ్ళేవాడు, కొండ ఎక్కి ప్రార్థించేవాడు, ఉదయం ప్రార్థించేవాడు, మిడ్ నైట్ అంతా ప్రేయర్ చేసేవాడు, ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవక ముందుకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించేవాడు. సో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు యేసు ప్రభు వారు ప్రేయర్ లైఫ్లో. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. సో ఒక వ్యక్తి అట పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నాడు, ఇక లేవలేడు. ఆ మంచాన్ని పట్టుకొని ఆ రోగిని తీసుకొని వచ్చారట, ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి యేసు వారిని విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చూసారా, హీలింగ్ విషయంలో యేసు ప్రభువారు రెండు మాటలు మాట్లాడేవారు. ఒకటి, నీ పాపములు క్షమించబడ్డాయి. రెండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది అనేవాడు. సో హీలింగ్స్ ఎవరికన్నా కావాలంటే ఈ రెండు మాత్రం ప్రార్థించాలి. అయ్యా నా తప్పులు, నా పొరపాట్లు, నా పాపాలన్నిటినీ క్షమించాయి ప్రభువా అని ప్రార్థించాలి. రెండోది, విశ్వాసంలో నేను ఎదిగేలాగా పొందుకోవాలి. అంటే ఈ స్వస్థత పొందుకోవాలంటే మన తప్పులు, పొరపాట్లు, పాపాలు క్షమించబడాలి. రెండోది, మన విశ్వాసంలో ఎదగాలి. ఈ రెండింటి గురించి మనం ఎప్పుడు ప్రార్థించుకోవాలి. సో నీ తప్పులు క్షమించబడ్డాయి, సో నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ పాపాలను క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొందుకుంటావు. అలాగే నీ యొక్క విశ్వాసము ఎక్కువగా ఉంది, అప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు. సో ఎక్కడ చూసినా కూడా యేసుప్రభు వారి పరిచర్యలో ఆయన చేసిన ప్రతి హీలింగ్ వెనకాల ఒకటే మాట, రెండు మాటలు. ఒకటి, తప్పులు క్షమించబడ్డాయి, పాపాలు క్షమించబడ్డాయి. రెండవది, నీ విశ్వాసమే గొప్పది అన్నవాడు. సో అదే విషయం ఇక్కడే ఉంది. ఈ విశ్వాసమును చూచి, ఒకటే పాయింట్ విశ్వాసాన్ని చూసి, రెండో పాయింట్ ఏంటిది, పాపములు క్షమించబడని. సో మనకు కూడా స్వస్థత పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, మనం కూడా స్వస్థత కలగాలి అంటే రెండు అంశాలలో మనము డెవలప్ చేసుకోవాలి. ఒకటి, విశ్వాసంలో డెవలప్ కావాలి. రెండోది, పాపములను క్షమించబడాలి. సో ఇవన్నీ కూడా నువ్వు ప్రార్థించుకున్నప్పుడు నువ్వు దేవుడి నుంచి పొందుకోగలుగుతావు. సో ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా.
సో నీ కుటుంబము స్వస్థత పడాలన్నా నువ్వు పాపాలు క్షమించబడాలి. నీ ఆరోగ్యము స్వస్థత పడాలన్నా, నీ శరీరము స్వస్థత పడాలన్నా, నీ పరిస్థితులు స్వస్థత పడాలన్నా నువ్వు విశ్వాసంలో ఎదగాలి. మొట్టమొదటి క్రియ. రెండో క్రియ ఏంటిది? నీ పాపములు క్షమించబడాలి. సో ఇవన్నీ కూడా నువ్వు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులను గ్రహించి, సో శాస్త్రులు ఉన్నారట అక్కడ కొందరు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు తమలో తాము అనుకునగా. అందుకే ఎవరిని జడ్జ్ చేయదు. ఎవరిలో ఏ పవర్ ఉందో తెలియదు, ఎవరిలో ఏ శక్తి ఉందో తెలియదు, ఎవరిదో ఏ బలం ఉందో తెలియదు, ఎవరిలో ఏ జ్ఞానం ఉందో తెలియదు. అక్కడ యేసుప్రభు దైవ కుమారుడు, ఆయనకు అధికారం ఉంది. నా పాపములను ఇతరులను పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉంది. కానీ తెలియక వాళ్ళు తొందర పెడుతున్నారు. సో ఎప్పుడైనా కూడా ఎవరి మనసులో ఏ శక్తి ఉందో మనకు తెలియదు. తొందరపడి మనం జడ్జు చేయొద్దండి. సో యేసు వారు తలంపులను గ్రహించి, సో యేసు ప్రభు వారికి మన తలంపులు కూడా తెలుసండి. మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క హృదయ అంతరంగంలో ఉన్న రహస్యాలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన ముందు రహస్యం అంటూ ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడికి మనకు మధ్య రహస్యం అంటూ ఏదీ లేదు. సో ప్రతిదీ కూడా ఆయనకు తేటగా కనపడుతుంది. నీ హృదయం ఆయనకు తేటగా కనపడుతుంది. నీ హృదయంలో ఎంతమంది కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత పగ ఉంది, ఎంత దుర్బుద్ధి ఉంది, ఎంత దురాశ ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ వాళ్ళ తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? చూసారా, హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. మన హృదయంలో ఎన్ని దురాలోచనలు ఉన్నాయి, ఎంత దుర్బుద్ధి, ఎంత పాపపు తలంపులు ఉన్నాయి, ఎంత చెడుంది, ఎంత కీడుంది. గాడ్కి అన్నీ తెలుసు. నీ హృదయాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు, కానీ నీ ముఖాన్ని బట్టి ఆశీర్వదించాడు. కాబట్టి ఎప్పుడైనా మన తలంపులను, మన హృదయంలో ఉన్న ఆలోచనలను క్లీన్గా పెట్టుకోవాలి, పరిశుద్ధంగా పెట్టుకోవాలి. లార్డ్ క్లీన్ మై హార్ట్, క్లీన్ మై థాట్స్ అని పెట్టుకోవాలి. అందుకే నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. వ్యభిచారం చేయాలన్న ఆలోచన వచ్చినా తప్పే అంటాడు. నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చినా తప్పే అంటాడు. నువ్వు మోసం చేయాల్సిన అవసరం లేదు. మోసం చేయాలన్న ఆలోచన వచ్చినా మనం దేవుడి దృష్టికి మోసగాళ్ళం అవుతాము. సో నీ ఆలోచనలు, నీ తలంపులు కూడా పాజిటివ్గా ఉండాలి. యాక్టివేట్ చేయండి, పాజిటివిటీ యాక్టివేట్ చేసుకోండి. ఎవరి గురించి కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడకండి. ఎవరిని తొందరపడి జడ్జ్ చేయకండి. సో ఏది మంచో ఏది చెడో దేవుడికి మాత్రమే తెలుసు. సో తలంపులు, దురాలోచనలు కూడా దేవుడికి తెలుసు. మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. సో ఈ హ్యాస్ అథారిటీ. దేవుడికి అథారిటీ ఉంది, మన పాపములను క్షమించే శక్తి ఉంది. సో ఇక్కడ పరిసయ్యులు, సద్దకాయలు వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళు ఇంకొకరిని విమర్శిస్తున్నారు. ఎప్పుడైనా ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని విమర్శించకూడదు. సో యేసుప్రభు వారు అంతగా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. ఆయనను విమర్శించిన వాళ్ళంతా కూడా ఇతర సంఘంలో సేవ చేసే వాళ్ళే, ఇతర సేవకులే, ఇతర మ్యాన్ ఆఫ్ గాడ్సే. సో ఆయనను సేవించే వాళ్ళే ఆయనను విమర్శించారు. సో అందుకే ఎప్పుడు కూడా సంఘాలు కలిసి ఉండాలి. ఒక సేవకుడికి ఒక జ్ఞానం ఉంటుంది, ఇంకో సేవకుడికి ఇంకొక జ్ఞానం ఉంటుంది. సేవకుడికి మధ్య ఎప్పుడైనా యూనిటీ ఉండాలి. ఎవరి సేవ వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి, కానీ ఒకరి సేవలో ఒకరు ఇన్వాల్వ్ కావద్దు, ఒకరి సేవలో ఒకరు విమర్శించద్దు. ఇక్కడ యేసుప్రభు వారు చేస్తున్న సేవల్లో ఒకరిని విమర్శిస్తున్నారు వాళ్ళు. సో ఎప్పుడు కూడా అలా చేయొద్దండి. క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు, మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. సో వచ్చేటప్పుడేమో నలుగురు ఎత్తుకొని వచ్చారు ఆ మంచం మీద ఈ పక్షవాయు గలగాని, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము తానే ఆ మంచాన్ని ఎత్తుకొని వెళ్తున్నాడు. సో నువ్వు మంచం ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. చూసారా, ఇమ్మీడియట్గా వచ్చేటప్పుడేమో నలుగురు మనుషులు ఆ మంచం మీద ఎత్తుకొని వచ్చారు, కానీ యేసుప్రభు వారు మాట సెలవు ఇవ్వగానే అతనే, ఎవరైతే పక్షవాయు ఉన్నాడో అతనే తన మంచాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే తను స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకోవడానికి కారణం ఏమైంది? విశ్వాసము. స్వస్థత పొందుకోవడానికి కారణం ఏమైంది? పాపములు క్షమించబడ్డాయి. ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు అంశాల మీద మీరు ఎప్పుడైనా కూడా ప్రార్థించండి. మనం అనుకుంటాం నేనే తప్పు చేయట్లేదే, ఏ పాపము చేయట్లేదే అని, కానీ దేవుడి దృష్టికి లెక్క వేరు, మన లెక్క వేరు. మనం ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చుకోవద్దు, నేనే తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదని. మనం ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వద్దు. దేవుడు చెప్తున్నాడు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు బైబిల్ ప్రకారం, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు బైబిల్ ప్రకారం, ఏ ఒక్కడు కూడా పవిత్రుడు లేడు బైబిల్ ప్రకారం అని దేవుడు చెప్తున్నాడు. సో నువ్వు ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చుకోకు. దేవుడు అంటేనే మనము యాక్సెప్ట్ చేయాలి.
సో అది చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. సో యేసు ప్రభు వారికి సర్వం మీద అధికారం ఉంది. భూమి మీద ఉంది అధికారం, భూలోకం మీద అధికారం ఉంది, పాపులను క్షమించే అధికారం ఉంది, రోగులను స్వస్థతపరిచే అధికారం ఉంది, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉంది, పరలోక మర్మాలను బయలుపరిచే అధికారం ఉంది, మరణాన్ని జయించే అధికారం ఆయనకు ఉంది. సో ఆయనకు అధికారం ఉంది కాబట్టి అన్ని గొప్ప కార్యాలు చేశారు. అందరూ కూడా అది చూసి భయపడి దేవుని మహిమపరిచిరి. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 వచనంలో, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గలగ ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకొని. సో చూసారా, నేను యేసయ్యను ముట్టినా చాలు నేను బాగుపడతానని తన విశ్వాసాన్ని వెల్లడిపరిచింది. సో నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. సో ఆమె విశ్వాసం ఏంటిది? యేసయ్య నాకు వచ్చి ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు, నా తల మీద చేయి వేయాల్సిన అవసరం లేదు, ఆయన నేను వెళ్ళి ముట్టుకున్నా చాలు, ఆయన పై వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు నేను స్వస్థత పడతానని తాను అనుకున్నదట. ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆమె వెనుక ఆయన యేసుప్రభువు నడుస్తుంటే వెనుకకు వెళ్ళి ఆశతో, ఆకలితో, దాహముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. నేను ఎలాగైనా స్వస్థత పడాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆశతో అడగాలి, ఆకలితో అడగాలి, దాహముతో అడగాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు నీ ఇంటెన్షన్ బలంగా ఉండాలి. సో ఇక్కడ ఆమెకు ఎలాగైనా నాకు స్వస్థత కావాలి, నాకు ఆయన రావాల్సిన అవసరం లేదు, ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ముట్టుకుంటే చాలు అని యేసు ప్రభు వారిని అనుకుంది. సో ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. చూసారా, 12 సంవత్సరాల రోగం నుంచి ఆయనను ముట్టుకోగానే స్వస్థత పరిచింది. సో ఎందుకు స్వస్థత పడింది? నీ విశ్వాసము. ఆమె ఒక విశ్వాసంతో ఒక పని చేసింది, ఒక క్రియ చేసింది, విశ్వాసంతో యేసయ్యను ముట్టుకుంది, అదే విశ్వాసంతో ఆమె పొందుకుంది. సో నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. నీ ఆశను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ యొక్క ఆకలి దాహాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు ఎప్పుడైనా కూడా. సో మన లోపల విశ్వాసం లేకపోతే మనం దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేము. సో విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలని ప్రార్థించుకోవాలి. సో దీని ద్వారానే నువ్వు స్వస్థత పొందుకుంటావు. అలాగే ప్యారలల్గా మనం ప్రార్థించాల్సింది, మన తప్పులు, పొరపాట్లు, దోషాలు ఏమున్నా కూడా క్షమించు ప్రభువా, మళ్ళీ అవే తప్పులు, పొరపాట్లు, దోషాలు ఏవి చేయకుండా కాపాడుకునే హృదయాన్ని నాకు ఇవ్వమని ప్రార్థించాలి. ఈ 2 విషయాల్లో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇక్కడ యేసు ప్రభు వారు హీలింగ్స్ చాలా చేసేవాడు. సో ఆయన స్వస్థత ప్రార్థనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాము, ఆయన ఏమేమి హీలింగ్ చేశారు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. గుడ్డివారు, పుట్టుకతోటే కళ్ళు లేని వాళ్ళు. సో ఇలా ఎన్నో సంవత్సరాల సమస్య నుంచి దేవుడు విడుదల కలిగించారు. ఒకరిని 12 సంవత్సరాల నుంచి, ఒకరిని 35 సంవత్సరాల నుంచి, ఒకరినేమో 20 సంవత్సరాల నుంచి, అలా అనేక సంవత్సరాల నుంచి విడుదల కలిగించారు. కానీ ఒక సమస్య అయితే పుట్టుకతోటి ఉన్న సమస్య. సో మన లోపల కూడా పుట్టుకతోటి ఎలాంటి లోపాలున్నా, మన పిల్లలలో కూడా పుట్టుకతోటి ఎలాంటి లోపాలున్నా తీసివేయమని ప్రార్థించాలి, దేవుడు తీసివేస్తాడు. సో ఇక్కడ 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. సో ఈ వర్డ్ మనందరికీ తెలుసు, దావీదు కుమారుడా హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని మెడిటేట్ చేయండి. చాలా మంచి పవర్ఫుల్ వర్డ్. సో గాడ్ ఇమీడియట్ అటెన్షన్ చూపిస్తాడు. సో కంటిన్యూస్లీ మెడిటేట్ దిస్ వర్డ్స్. దావీదు కుమారుడా నన్ను కరుణించు, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అండ్ మై ఫ్యామిలీ అని ఇలా మెడిటేట్ చేస్తూ ఉండండి లోపల. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, సో ఆయన చెక్ చేస్తున్నాడు, మీరు నమ్ముతున్నారా నేను చేయగలనని. సో ఎప్పుడైనా నువ్వు నమ్మాలండి, నువ్వు దేవుడు ఈ కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఎస్, నా దేవుడు తప్పకుండా నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా నాకు వీసాని ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా నాకు బలాన్ని ఇస్తాడు, సంపాదించుకోవడానికి శక్తిని ఇస్తాడు, సొంత గృహాన్ని ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి. నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడికి ప్రార్థిస్తున్నావు, గోడకు కాదు, లేకపోతే ఫ్యాన్కో, లేకపోతే బల్లకో కాదు, దేవుడికి ప్రార్థిస్తున్నావు. కాబట్టి ఆ ప్రార్థన వింటున్నాడని నమ్మాలి, ఆ ప్రార్థన నువ్వు పొందుకుంటున్నావని నమ్మాలి, ఆ ప్రార్థన ద్వారా నీకు సమాధానము, సాక్ష్యం వస్తుందని నమ్మాలి. నమ్మి ప్రార్థించు. యేసు ఇది చేయగలనని నీవు నమ్ముచున్నారా? సో నమ్మాలి. ఫస్ట్ నువ్వు చేసే ప్రార్థనను నమ్మండి, దేవుడి నుంచి అద్భుతం జరుగుతుందని నమ్మండి. సో నమ్మినప్పుడే అది ఎక్కడ నీ హృదయంలో నమ్మాలి. సో నువ్వు బయటికి నమ్ముతున్నా అంటున్నావు, కానీ నీ హృదయంలో ఆ నమ్మకం లేదు. సో పెంచుకోవాలి, దేవుడి మీద ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పునే మీకు కలుగునుగాక. సో చూసారా, వాళ్ళు నమ్మారు కాబట్టే జరిగింది.
సో ఒకవేళ మేము నమ్మట్లేదు ప్రభు అనుంటే అది జరగకపోయి ఉండేది కావచ్చు. సో యేసు ప్రభువారు మీరు నమ్ముతున్నారా అని వాళ్ళ కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. సో దే ఆర్ బిలీవ్ 100%. సో వాళ్ళు 100% మేము స్వస్థత పొందుకుంటామని నమ్మారు. ఆ నమ్మకం చొప్పునే పొందుకున్నారు. చూసారా అండి, మన లోపల నమ్మకం విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడండి. సో నువ్వు నమ్మి ప్రార్థించు. అలా డిజైన్ చేశాడు. అది మన తప్పు కాదు, దేవుడు తప్పు కాదు. నీ నమ్మకము నీ విశ్వాసమే ఫైనల్గా గెలిచేది. దేవుడి నుంచి నువ్వు మిరాకిల్స్ చూడాలంటే నీ నమ్మకమే నీ విశ్వాసమే. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని అంటాడు దేవుడు. ఆ ఆవగింజంత విశ్వాసం అన్న మనం పెంచుకోవాలి అని ప్రార్థించాలి. సో అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు నమ్మారు, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు, నమ్మారు. సో ప్రార్థించుకున్నప్పుడు యేసుప్రభు వారి చేత స్వస్థత పొందుకున్నారు. సో ట్రస్ట్, ఈ విషయంలో మనం అందరము కూడా ఎదగాలండి. ఈ నమ్మకము, విశ్వాసము. సో ఇంకా మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే మనం అడగాలి దేవుణ్ణి, నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా. అయ్యా ప్రభువా, నాకు మీరు సిద్ధపరిచిన జాబ్ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచండి. మీరు సిద్ధపరిచిన నార్మల్ రిపోర్ట్ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచండి. మీరు సిద్ధపరిచిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచండి అని అడిగినప్పుడు దేవుడు నిన్ను ఆ విశ్వాసంలోకి తీసుకెళ్తాడు, ఆ స్థాయికి తీసుకెళ్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఎందుకంటే దేవుడు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఏది ఉన్నా లేకపోయినా ఇక దేవుడు నాకున్నాడని అబ్రహాం ఒకరోజు డిసైడ్ అయిపోయాడు. సో అలా దేవుడి పట్ల విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. సో విశ్వాసం అనేది చాలా చాలా గొప్పది దేవుడి దృష్టికి. ప్రతి క్రైస్తవ జీవుడికి విశ్వాసము చాలా ఇంపార్టెంట్. అనేది ఒక వస్త్రం లాగా ఉండాలి, ఒక ఒక ప్రొటెక్షన్ లాగా ఉండాలి. ప్రతి క్షణము దాంతో సహవాసం చేయాలి విశ్వాసంతో. సో పరిస్థితులు తారుమారైన దేవుడి మీద విశ్వాసం పోగొట్టవద్దు. ప్రార్థనలకు జవాబు రాకపోయినా దేవుడి మీద విశ్వాసం పోవద్దు. ప్రార్థనకు లేట్ అవుతున్న దేవుడి మీద విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. నిలకడగా ఉండాలి. ఎప్పుడైనా కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఒకటి, ఈ విశ్వాసం అనేది కంటికి కనపడదు. ఈ విశ్వాసము పాస్ట్ ఫ్యూచర్ని చూపించదు, ఓన్లీ ప్రజెంట్నే చూపిస్తుంది. అంటే నువ్వు పాస్ట్లో, గతంలో నీకు మంచి విశ్వాసం ఉంది, ఇప్పుడు లేదా నువ్వు పొందుకోలేవు. సో నీకు భవిష్యత్తులో విశ్వాసం వస్తుంది, కానీ ఇప్పుడు లేదా ఇప్పుడు పొందుకోవు. సో ప్రజెంట్, ఈ రోజుతోటే సంబంధించింది విశ్వాసము, ఈ సమస్య మీద విశ్వాసము. సో అందుకే నువ్వు ఏదైనా పొందుకోవాలంటే మాత్రం విశ్వాసము, నమ్మకము అండ్ పాపములు క్షమించబడవి, ఇవి చాలా ఇంపార్టెంట్. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారి ఖండితంగా ఆజ్ఞాపించను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. సో కొన్ని యేసుప్రభు వారు బహిరంగంగా చేశారు, కొన్ని షార్ట్గా చేశారు. కొంతమంది చెప్పమన్నారు, కొంతమందిని ఆజ్ఞాపించొద్దు, ఇది సీక్రెట్గా పెట్టమని చెప్పాడు. ఎందుకంటే ఆయన పరిచర్యకు అడ్డంకులు పడతాయి. కొన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎవరు నమ్మరండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే ఫేక్ అని అంటారు. యేసును ఆయన శిష్యులు వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మత్తయి సువార్త 9:32 ఆయన శిష్యులను వెళ్ళుచుండగట దయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఆయనకు యొద్దకు తీసుకొని వచ్చారట. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి ఇజ్రాయేలీలలో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనేది. సో ఇప్పటి వరకు ఆ లోకంలో, ఆ ఇజ్రాయేలీల మధ్య ఎవరు కూడా ఇన్ని అద్భుతాలు చేయలేదట. పుట్టిగుడ్డి వాళ్ళను ఆయన స్వస్థతపరిచారు, కుంటి వాళ్ళను నడిచేలాగా చేశారు, మూగ వాళ్ళు మాట్లాడేలాగా, చెవిటి వాళ్ళు వినేలాగా దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థతపరిచాడు. అబ్బో, ఆయన చేసిన 3 సంవత్సరాల పరిచర్య, 3.5 సంవత్సరాల పరిచర్య కానీ కొన్ని లక్షల మందిని స్వస్థతపరిచాడు, లక్షల మందిని ఆయన విడుదల పొందు చేశాడు. ఆయన చేసిన పరిచర్య తక్కువ కాలమే కానీ పరిచర్య ఎక్కువగా ఉంది. కాలము తక్కువగా ఉండొచ్చు కానీ పరిచర్య ఎక్కువగా ఉంది. దేశాలు తిరిగేవాడు, పట్టణాలు తిరిగేవాడు, రోగులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ ముట్టేవాడు, స్వస్థతపరిచేవాడు, ఖాళీగా ఉండేవాడు కాదు. సో మళ్ళా రాత్రంతా కొండెక్కి ప్రార్థించేవాడు. సో ఆయన తన ప్రార్థన జీవితాన్ని, తన సేవను బలంగా చేసేవాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెట్. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యములు అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి, చూసారా నెగిటివిటీ, ఎక్కడ చూడు నెగిటివిటీ. దయ్యాలను వెళ్ళగొడితే ఏంటి, రోగులను స్వస్థపరిచేయండి. కానీ పరిసయ్యులు, ఇతరుల సంఘాలు పెద్దలు వాళ్ళు వచ్చి ఇతను దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కాబట్టి, ఈయన లోపల దయ్యం ఉన్నది కాబట్టి దయ్యాలను ఒక దయ్యం ఉన్నవాడు ఇంకో దయ్యాన్ని వెళ్ళగొట్టలేడండి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళే దయ్యాలను వెళ్ళగొడతారు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టగలుగుతారు, ఆ శక్తి ఉంటుంది. సో ఆ జ్ఞానం కూడా లేకుండా ఆడ పరిసయ్యులు ఆయనను క్రిటిసైజ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. సో ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటే బెటర్ అండి, వాళ్ళ ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు. సో పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. సో ఇతను దయ్యాలకు అధిపతి కాబట్టే ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని
చెప్తున్నారు, ఆయన మీద క్రిటిసైజ్ చేస్తున్నారు. యేసు వారు సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య స్వార్థ ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచు, సమస్త పట్టణంలో అందును గ్రామంలో అందును సంచారము చేసెను. సో ఇది ఆయన పరిచర్య. మత్తయి సువార్త 9:35 ఆయన సమాజ మందిరంలో చర్చిలకు వెళ్ళేవాడు, ప్రతి రాజ్య సువార్తను ప్రకటించేవాడు, బోధించేవాడు, ఎక్కడ జనాలున్నా బోధించేవాడు, సువార్తను ప్రకటించేవాడు. ఆయనకు సంఘం అంటూ లేదు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక సంఘంలాగా ఫామ్ అయ్యేది. ఆయన సేవ అంతా కూడా రోడ్ల మీద, పట్టణాలలో, దేశాలలో, అలా ఊర్లలో జరుగుతూ ఉండేది, విస్తరిస్తూ ఉండేది. రాజ్య సువార్త ప్రకటించచ్చు, ప్రతి విధమైన రోగమును. సో చూసారా, అన్ని విధములైన రోగములు, జీరో ఫెయిల్యూర్. అది ఏ రోగమైనా యేసుప్రభు వారికి లొంగిపోవాల్సిందే. ప్రతి విధమైన వ్యాధిని, ఏ రోగమైన వ్యాధిని స్వస్థతపరిచాడు. సమస్త పట్టణంలో అందును గ్రామంలో అందును సంచారము చేశాడు. తిరిగేవాడు, పట్టణాలు తిరిగేవాడు, గ్రామాలు తిరిగేవాడు, పల్లెలు తిరిగేవాడు, అండ్ సిటీలు తిరిగేవాడు, దేశాలు తిరిగేవాడు. నడుచుకుంటా ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, కార్లు లేవు, బైకులు లేవు. ఓన్లీ నడుచుకుంటా వెళ్ళేవాడు, నడుచుకుంటా పరిచర్య చేసేవాడు, నడుచుకుంటా లోకులందరినీ కూడా స్వస్థతపరిచేవాడు. ఇది ఆయన యొక్క పరిచర్య విధానం. సో ప్రీచింగ్స్. ఇక రేపటి నుంచి దేవుడు చేసిన బోధనలు, యేసు ప్రభువారు ఏమేమి బోధనలు చేశాడో, ఏ వాక్యాలు బోధించాడో, ఏమి మనకు మాదిరి చూపించాడో, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, తండ్రి యొక్క చిత్తం ఏంటిది, మన చిత్తం ఏంటిది. సో ఇవన్నీ కూడా మనము రేపటి నుంచి నేర్చుకుందాము. సో మన జీసస్ ప్రీచింగ్స్, ఇక రేపటి నుంచి ఆయన ఏమేమి బోధన చేశాడో అవన్నీ కూడా నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నజరుడు యేసయ్య జీవిత చరిత్రలో మీరు చేసిన అద్భుతాలు, మీరు చేసిన స్వస్థతలు, మీరు చేసిన విడుదల మా కళ్ళకు గట్టి చూపించావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మాతో మాట్లాడి, మమ్మల్ని దర్శించి, మాలో మరొకసారి జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి. అయ్యా, మీ పరిచర్య మహా గొప్పది నాయన. మీరు చేసినట్టుగా పరిచర్య ఎవరు కూడా చేయలేరు నాయన. మీరు ఊర్లకు వెళ్ళేవారు, గ్రామాలకు వెళ్ళేవారు, పట్టణాలకు వెళ్ళేవారు, నానా విధములైన రోగులను, నానా విధములైన దురాత్మలను వెళ్ళగొట్టేవారు, స్వస్థతపరిచేవారు. ఇంత గొప్ప పరిచర్య చేశారు తండ్రి. అయ్యా, ఇలాగా పరిచర్య అనేక మందికి కూడా సాధ్యమయ్యే కృపను, మా అందరికి కూడా సాధ్యమయ్యే కృపను దయచండి. అలాగే యేసయ్య జీవిత చరిత్ర ద్వారా మీ యొక్క జీవితాన్ని మరొకసారి మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందుకు, మీ యొక్క ప్రయాసము, మీ యొక్క భారము, మీ యొక్క కష్టము, మీ యొక్క పరిచర్య, మీ యొక్క ప్రార్థన జీవితము, మీరు చేసిన స్వస్థతలు, విడుదలు మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి.